మీరెళ్లి అడగట్లేదంటే పొగరా? బలుపా ఇంకేమైనా ఉందా? మీకే తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. ఒక కాంట్రోవర్షియల్ జరుగుతుంది 'స్పిరిట్' గురించి. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి. మీ వల్ల ఒక్క చిన్న కొంచెం పర్సెంట్ అన్నా ఎవరన్నా చూస్తే అది మాకు చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. మళ్ళీ వీడియోస్ చేయడానికి కుదురుద్ది. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే 'స్పిరిట్'. 'స్పిరిట్' టైటిల్ గురించి కాంట్రోవర్సీ జరుగుతుంది. 'నరసమ్మ' అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ వోళ్ళు తీస్తున్నారాళ్ళు. 'ఎయిత్ వండర్స్' అని ప్రొడక్షన్ కంపెనీ నేమ్ పెట్టుకున్నారు. ఇటుపక్కేమో టీ సీరీస్ వాళ్ళున్నారు. 'స్పిరిట్ ఈస్ నో వన్' అని చెప్పి 'నరసమ్మ' వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి గూగుల్‌లో చూపిస్తుంది. తర్వాత 'స్పిరిట్' అని చెప్పి టీ సీరీస్ 'సందీప్ రెడ్డి వంగ' గారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ అక్కడ తప్పెవరిది ఏంటి అంటే ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళది తప్పు. ఎందుకంటే 'స్పిరిట్ ఈస్ నో వన్' అని ఆల్రెడీ 'నరసమ్మ' వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' వాళ్ళొచ్చి 'స్పిరిట్' అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తప్పేం లేదు. ఈళ్ళు బానే సినిమా తీసేసుకుంటూ ఉన్నారు. సెకండ్ టైమ్ వీళ్ళొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు ఫిల్మ్ ఛాంబర్ వోళ్ళొచ్చి ఈళ్ళకి చెప్పాలి. సార్ 'స్పిరిట్ ఈస్ నో వన్' అని చెప్పి ఆల్రెడీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుంది. మీరు వేరే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా టైటిల్ మార్చుకురండి అని చెప్పాలి. పోనీ ఇక్కడ తెలిసే జరిగిందో 'సందీప్ రెడ్డి వంగ' గారికి తెలియక జరిగిందో మనకు తెలీదు. కానీ ఇక్కడ కొ కాంట్రోవర్సీ ఏంటంటే ఈ టైటిల్ గురించి. ఈళ్ళు 'స్పిరిట్ ఈస్ నో వన్' అని పెట్టుకున్నారు. మీరు 'స్పిరిట్' అని పెట్టుకున్నారు. మీది 2027లో వద్దని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈళ్ళు 2026లో ఈ 1, 2 వీక్స్‌లో వచ్చేద్దని ఈళ్ళు చెప్పుకుంటున్నారు. మీకు ఆళ్ళకి చాలా తేడా ఉంది. ఏదో ఒక్కరోజే ఫిల్మ్ రిలీజ్ అయిపోతే క్లాష్ అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. ఈళ్ళ సినిమా రిలీజ్ చేయగానే 2 స్పిరిట్‌లు కాబట్టి ఏది చూడాలో తెలీదా? అంత మైండ్ లేనోళ్ళం, బుర్ర లేనోళ్ళం మేమందరం. మళ్ళీ మీకు తెలియకుండా నోటీసులు పంపించినట్టుంది. నోటీస్ పంపించి సినిమా ఆడకూడదన్నట్టు చేశారు. ఒక ఇండిపెండెంట్ సినిమాని ఆడించకపోతే ఎలా అండి? మీరు ఆలోచించుకోవాలి మీరు. మనం అయితే ఏం చేయలేం మనం. 'స్పిరిట్ ఈస్ నో వన్' ఆల్రెడీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీరు 'స్పిరిట్' అని మీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు ఆలోచించుకోవాలి. ఉందో లేదో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. పోనీ చేసుకోలేదు. చేసుకోలేనోడు ఈళ్ళ పోస్టర్‌లు ఎక్కడో ట్రేజర్‌లు ఏదోటి యేసుకుంటారు కదా! అప్పుడన్నా చూసి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి గదా! ఆళ్ళ కొడుకే వచ్చి చెప్తున్నాడు. మేము క్రాస్ చెక్ చేసుకున్నాం. ఈ టైటిల్ వెరిఫికేషన్ ఎవరెప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని చూసినప్పుడు మాదే ఫస్ట్ ఉంది. 'స్పిరిట్' తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ఇప్పటికన్నా మీరొచ్చి మీరు వాళ్ళ కూర్చొని సార్ట్ ఔట్ చేసుకోవడం మంచిది. మీకు ఎగ్జాంపుల్ చెప్తానేనండి. 'కాటమరాయుడు' టైటిల్ ఫస్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పెట్టాల్సింది కాదు. ఆళ్ళు కావాలనుకుని 'సప్తగిరి' గారి దగ్గరికెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఎళ్లి టైటిల్ అడిగారు. నాకు ఈ టైటిల్ కావాలని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అంత దిగొచ్చి ఒక చిన్న కమెడియన్ దగ్గరికెళ్ళి టైటిల్ అడిగారంటే ఆయన స్థాయి ఎలాంటిదో ఆలోచించండి. మీరెళ్లి అడగట్లేదంటే పొగరా? బలుపా ఇంకేమైనా ఉందా? మీకే తెలియాలి. మీ ఊహకు వదిలేస్తున్నాను మీకేంటని. నాకైతే ఏంటో తెలీదు. పవన్ కళ్యాణ్ అంత మంచి వ్యక్తి. అతను అతని దగ్గరికెళ్ళి చిన్న కమెడియన్ దగ్గరికెళ్ళి టైటిల్ కావాలన్నా మీరు కూడా ఎళ్లి అడగొచ్చు కదా! ఆళ్ళివ్వరని చెప్పారా? మొహాల మీద ఛీ అన్నారు. ఏమనరు కదా! ఆళ్ళు మిమ్మల్ని ఇప్పటికే అడుగుతున్నారు. మీకు టైటిల్ కావాలంటే తీసుకోండి. మాకు వేరే టైటిల్ పెట్టుకుంటాం. మాకు సినిమా రిలీజ్ చేయించండి. మీరే చేయించండి వచ్చిన డబ్బులు తీసుకోండి అన్నారు. అలా ఆలోచించు. నాకైతే మీదే తప్పని కనబడుతుంది. కింద పోల్ పెడతాను. ఆ పోల్‌కి ఓట్ చేయండి. ఎవరి తప్పు ఏంటని మీకు తెలిసింది. తెలియకపోతే ఒక షార్ట్ వీడియో చేద్దాం మళ్ళీ వచ్చిన తర్వాత. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచయితే చూడండి. మరో వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.